చేస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యం సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదా, అమలు చేయలేదు? రెండు విషయాలండి. ఒకటి, జగన్ తను ఇప్పుడే ఓడిపోయి ఇప్పుడిప్పుడే నెలన్నర కూడా కాకముందే కొత్త ప్రభుత్వం మీద డే 1 నుంచి నేను ఇదే పద్ధతిలో యుద్ధం చేస్తానంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రజలు ప్రతి వాళ్ళకి కొంచెం గ్రేస్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ ఏదో ఒకటి కొంచెం ఇస్తారు. రెండోది, మీరు అప్పుల పాలు చేశారు కాబట్టి మా దగ్గర డబ్బులే లేవు అనేది ఒకటి. మూడోది, అసలు ఇన్ని శ్వేతపత్రాలు పెట్టేదే చేసిన హామీలు ఎగరగొట్టడానికి అనేది ఆయన థీరీ. జగన్ థీరీ అండి, ఈ పథకాలు ఎగరగొట్టడానికే ఇవన్నీ కూడా పెడుతున్నారని. దానికి తోడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు శాసనసభలో, అది సాక్షి వాళ్ళు అదే పనిగా చూపిస్తున్నారు. ఏమని, ఈ ఆర్థిక పరిస్థితి అంతా చూస్తుంటే అధ్యక్ష చాలా ఆందోళన కలుగుతుంది. సూపర్ 6 భయపెట్టేస్తుంది నన్ను, అవును, సూపర్ 6 భయపెట్టేస్తుంది అని చంద్రబాబు అన్నాడు. చూసారా, అప్పుడే వీటిని ఎగరగొట్టడానికి వాళ్ళు ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నారని. దీనికి తోడు మొన్న ఎవరో నాకు తెలిసిన మిత్రులు ఆయన వెళ్ళి కలిసి చెప్తే మీ మీద ప్రజలు కోటి ఆశలతో గెలిపించారు అంటే నాకు కోటి సమస్యలు ఉన్నాయి అని ఆయన అన్నట్టు. సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు పదే పదే వనరుల కొరత, చేయకపోవడం, ఆలోచన చేయడం. బుగ్గన నేను ఇంకో మాట అన్నారు, ఉదాహరణకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇప్పుడేం వివరాలు చూడాలంటున్నారు. ఏం చూస్తారు, రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 15,000 కోట్లు కావాలి, దీనికి ఏదో డబ్బు కావాలి, దీంట్లో ఇంకా చూసేది ఏముంది, లెక్క ఇది ఉంది కదా అని. సరే, వేరే వాళ్ళు ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం సులభం అనుకోండి. కాబట్టి ఈ పథకాలను యథాతథంగా మొదట చెప్పినంత వేగంగా ఈ సంవత్సరం అమల్లోకి వస్తుందా రాదా, ఇప్పుడు పథకం కూడా క్లారిటీ తర్వాత వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం అవుతుందేమో, ఇదే అయింది కదా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా పోలవరం విషయం మీద మాట్లాడుతూ కేంద్రం కనుక తొందరపడకపోతే విలువైన ఒక సీజన్ వృధా అయిపోతుంది అని ఒక మాట అన్నారు ఆయన. పునరావాసం గురించి ఎవరేమీ మాట్లాడలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా అంటే చూస్తుండగానే బడ్జెట్ కాలం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం జూలై ఎండింగ్లో ఉన్నాం. సో పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. కాబట్టి పథకాలు ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఏంటి, మేము గెలవగానే బడ్జెట్ పెట్టి పథకాలన్నీ స్టార్ట్ చేశాము, మీరేమో పెట్టిన తర్వాత మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ పాక్షికంగా అమలు చేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్యగా ఉండబోయేటట్టుగా ఉంది. నిధులు లేవు, నిధుల కొరత అన్నది పదే పదే స్ట్రెస్ అవటం, డబ్బులు లేవు మరి అని మీరు మాకు ఇంతకంటే తక్కువ ఇచ్చారండి. అది వీళ్ళ పంచాయతీ. ఎంతసేపటికి నేను చెప్పేది ఏమంటే, ఈ పంచాయతీ రాజకీయ పంచాయతీ కాస్త అది రాష్ట్ర పంచాయతీగా మార్చేస్తే ఎట్లా, రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ అయితే నడిచిపోతూ ఉండాలి కదా. ఇప్పుడు అదే తెలంగాణలో కూడా మీరు చూస్తారు కదా, కాళేశ్వరం అది కుదరదు అన్నారు, వీళ్ళు ఇలా చేశాక నిన్నటి నుంచి నీళ్లు వస్తున్నాయి. మనకేమో నీళ్ళైనా నిధులైనా ఈ నియామకాలైనా ఆ మాటకు వస్తే ఈ పథకాలు డిఎస్సి పెట్టడమా లేదా, అవును, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని పెట్టి వాయిదా ఎందుకు వేశారు, ఇవన్నీ. కాబట్టి ఒకటి ఉండేదండి, గతానికి ఇప్పటి రాజకీయాల్లో తేడా వచ్చింది. కొన్ని విషయాల్లో విభేదించిన అనేక అంశాలు అలా నడుస్తూ ఉండేవి, ఏది ఎలా ఉన్నా కానీ. ఇప్పుడు అది కూడా నడవట్లేదు. ప్రతి అంశం వివాదాస్పదం అయిపోతుంది. ప్రతి దాని మీద 2 స్క్రిప్ట్లు లాగా తయారవుతున్నాయి. 2 స్క్రిప్ట్లు ఎక్కడ తెస్తారు జనం? పరిపాలనకు ఒక స్క్రిప్టే ఉండాలి, రాజకీయాలు 2 ఉండొచ్చు. సరే, నిర్వాసితుల అంశం తేలకుండా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? తప్పు కదండి, అసలు తీసుకుపోయేది ఉండదు. ఎవరైనా పునరావాసం గురించి మాట్లాడడం లేదు అంటే దాని అర్థం వాళ్ళు సీరియస్గా ముందుకు పోవడం లేదు అని అర్థం, అంతే. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు 2 గ్యాప్స్ అట్టి పెట్టడానికి కారణం కూడా అక్కడ వెనక ముంపు ఉండకుండా ఉండాలంటే ఏదో ఒక విధంగా నీళ్లు పోవడానికి పెట్టారు. నీళ్లు పోవడానికి పెట్టారు కాబట్టి ఆ ప్రవాహం చాలా ఎక్కువగా ఉండి ఇక్కడ గుంటపడింది. అది కదా ఇక్కడ వాదన. ఇప్పుడు దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం క్యాబినెట్ తీర్మానం చేసి మొన్న ఇచ్చొచ్చారు నీతి ఆయోగ్లో. కేంద్రం పరిశీలించి ఒప్పుకోవాలి, వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు కూడా అడుగుతున్నారు. సో వీళ్ళు దాన్ని గుర్తించేసరికి 2 ఏళ్ళు పట్టింది. సో పునరావాసం మాట ఏది ఇప్పుడు? ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిర్ణయించామన్నారు, కేంద్రం ఒప్పుకున్నాక జరుగుతున్నాయి 12,000 కోట్లు ఎంతో. కానీ అందులో పునరావాసం మాట లేదు. ముందు మీరు నిధులు డిస్బర్స్ చేయాలి కదా, వాళ్ళని అక్కడి నుంచి మార్చాలి కదా. ఇంకోటి, ఇంత ఆలస్యం అవడంతో అప్పుడు 8 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు 18 ఏళ్ళు అయ్యారు. 18 ఏళ్ళు నిండిన వాళ్లకు తప్పకుండా సహాయం చేయాలన్నది ఇప్పుడు అక్కడ ఆ సంఘాలు అవన్నీ అడుగుతున్న కోరిక. వీటి మీద జవాబే లేదండి. మిగతా విషయాల తర్వాత అసలు జవాబు లేదు. వాటిని దాటేసి వాళ్ళ ఆ కంపెనీయా ఈ కంపెనీయా ప్రాజెక్టు సమస్య కాస్త కాంట్రాక్టర్ల సమస్యగా మారింది. ఇక్కడ పోలవరంలో జరిగిన ముఖ్యమైన అంశం. కేంద్రం హాయిగా కూర్చుంది, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోకుండా రాష్ట్రాల మీద తోసేస్తే అయిపోతుందని. అది ఇక్కడ కీలకమైన అంశం.
సార్ మరొక అంశం, ఈ చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ సో ఇప్పటికైనా మన చర్చ తర్వాత అయినా అప్పుల గురించి ఇది మా ఫైనల్ అని ప్రభుత్వం చెప్తే అప్పుడు ప్రతిపక్షాన్ని మనం అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. సరే, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అనే అంశం కక్ష సాధింపుగా చూడాలి. ఎందుకంటే 37A37గా మోహిత్ రెడ్డి అంటే 52 రోజుల తర్వాత నిన్న అరెస్ట్ చేయడం, అది ఈ స్టేట్లో కాకుండా ఇన్ని రోజులు ఆయన మా దగ్గరే ఉన్నాడు, తిరుపతిలోనే ఉన్నాడు, ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పి చెవిరెడ్డి మాట్లాడే పరిస్థితి. అంటే కక్ష సాధింపుగా ఎక్కడ దుబాయ్ వెళ్ళిపోయాను బలవంతంగా తీసుకొచ్చి ఏదో ఉగ్రవాదిని చూసినట్టుగా చూశారు అనేది ఆమె కామెంట్స్. హెచ్చరిక ఇది వైసీపీ నాయకులకి. చేస్తే చాలా బాగుంది, మాలో పోరాట పటిమ ఇంకా పెరుగుతుందని కూడా అన్నాడు ఆయన. చేస్తే మంచిది, మీరు మా అబ్బాయి ఎక్కడో చదువుకొని వస్తే మీరు పోరాట పటిమ పెంచుతున్నారని పెంచుకుంటే మంచిదే కదా. కానీ సమస్య ఏమంటే ఇంక వాళ్ళు చేస్తే కక్ష సాధింపు, మేము చేస్తే శాసన పాలన, చట్టబద్ధ పాలన, ఇది కుదరదండి. ఇందాక చెప్పినదా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఎప్పుడెప్పుడో జరిగిన వాటికి తెలుగుదేశం నాయకులను వీళ్ళు కూడా అరెస్టులు చేశారు కదా పాత వాటికి. అదే ఫామ్లో వాళ్ళు కూడా ఇప్పుడు అనుసరిస్తున్నారు. అక్కడ ఘటన జరిగింది, ఆ పులివర్తి నాని ఆయనకు ఈయనకు కొన్ని ఘటనలు జరిగాయి, వాటిలో ఈయన ఉన్నాడు. తర్వాత విడుదల చేశారు, సాయంత్రానికి విడుదల చేశారు. ఆ తర్వాత అన్నీ చెప్పమన్నారు, అది జరుగుతుంది. చట్టం ముందు ఎవరైనా జరగాల్సిందేనండి. చట్టం ముందు సమానం అనేది అది సూక్తి ఓకే. ప్రభుత్వాల దృష్టి ముందు మటుకు అసమానం. ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ళు అదే మళ్ళీ అస్మదీయులు తస్మదీయుల సిద్ధాంతం ఇక్కడ అమలు అవుతుంది. కానీ అరెస్ట్ చేసి వదిలిపెడితే అంత సమస్య ఉంది. రాజకీయ అరెస్ట్ చేయడం అనేది సమస్యనే కదా. కళ్ళ ముందు ఉండగా వదిలి ఎక్కడో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు లేకపోతే దుబాయ్ వెళ్తుంటే ఏదో చేశారు, ఆపారు, కక్ష సాధింపు అని వీళ్ళు అంటారు. మా దగ్గర అన్ని కుదిరి మేము ఆ సాక్ష్యాలన్నీ చేసి మేము అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు తర్వాత వెళ్తే మేము దెబ్బతినకూడదు కదా అని వాళ్ళు అంటారు. అసలు ఏమీ నిరాధారంగా చేశారా లేదనేది ప్రశ్న తప్ప, పోనీ వీళ్ళైనా వాలంటరీకి వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వీళ్ళు కూడా ఏమీ అడగలేదు కదా. అరెస్ట్ చేయడం అవసరమా కాదా? ఇప్పుడు అరెస్టు బెయిల్ నిన్న కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈరోజు పత్రికల్లో కూడా మీరు చూడండి, మన న్యాయ వ్యవస్థలో అరెస్టులు బెయిల్ వాటి మీద కొన్ని దురభిప్రాయాలు బాగా పెరిగిపోయినాయి. ఎవరికైనా బెయిల్ ఇస్తే వెంటనే అదేదో తప్పు అనుకోవడము, లేదా బెయిల్ రద్దు చేయాలని వెంటపడడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అబ్జల్యూట్గా అవసరమైతేనే అరెస్ట్ చేయాలి, ఎవరినైనా లోపల పెట్టాలి, లేకపోతే వాళ్ళను విచారించడానికి అవకాశం ఇతరత్రా ఉంటుంది కదండి. మోహిత్ రెడ్డి విషయంలో తిరుపతి కేంద్రంగా చిత్తూరు జిల్లాలో బహుశా వాళ్లకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తర్వాత నెక్స్ట్ టార్గెట్ సహజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కదా. 2 చోట్ల కూడా పోటీ చేశారు వాళ్ళిద్దరు, తండ్రి కొడుకులు. కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో చాలా, చిత్తూరు కాస్త కత్తూరులాగా కొంచెం కత్తులు నూరుకునే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అక్కడ. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంక వీటికేమీ ఇవి ఆగుతాయని కూడా ఏమీ అనుకోవట్లేదు, కేసులు కొనసాగుతాయి. మీరు చూస్తే అంతకుముందు కూడా జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు దాని మీద రాళ్ళు వేశారని ఒకసారి, దొంగ ఓట్లు దొరికాయని ఒకసారి, ఎప్పుడు చాలా ఎక్కువ వివాదాలు ఘటనలు జరిగినటువంటి ప్రాంతం అదే.